హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక స్పెషల్ వీడియోతో వచ్చాను. అదేంటంటే ఈరోజు మా పాప శ్రేష్ఠ ప్రిస్కిల్లా హ్యాపీ బర్త్డే అనమాట. సో హ్యాపీ షీ టర్న్ టు 3 years old నౌ. సో హ్యాపీ ఏమొచ్చి డెకరేషన్ అంతా ఇంట్లోనే చేసాం మేము. శిరీష అయితే నాకు చాలా హెల్ప్ చేసింది అసలు. దాని తర్వాత పిల్లలందరినీ ఇన్వైట్ చేసాము. సో ఇదైతే మాషా అండ్ ద బేర్ థీమ్ అనమాట. సో మాషా అండ్ ద బేర్ కేక్ అనమాట ఇది. ఈ కేక్ ఏమొచ్చి 2 kilos. దీనికి డిజైనింగ్ అవన్నీ కలిపి ఆల్మోస్ట్ నాకు 3,500 అయితే అయ్యింది అనమాట. ఇంకా డెకరేషన్ అవంతా కూడా ఇంట్లోనే చేసుకున్నాం. ఎందుకంటే లాస్ట్ ఇయరే ఈ స్టాండ్ కానీ ఆ వెనకతల బ్యాక్గ్రౌండ్ ఉన్న లైటింగ్స్ కానీ ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్వే అనమాట. సో ఎవ్రీథింగ్ అంతా కూడా పిల్లలు యాక్చువల్లీ బాగా ఎంజాయ్ చేస్తారు. ఏంటంటే చుట్టుపక్కల మా నైబర్స్ పిల్లలు అంతా వచ్చారు, మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కూడా అయితే వచ్చారు. ఈ అబ్బాయి ఏమొచ్చి పైన ఉంటాడనమాట, ఇతనేమో చెర్రీ అనమాట. ఈడు మా ఇంటి కింద ఉంటాడనమాట. సో హ్యాపీ ఎప్పుడు కూడా ఈ పిల్లలందరితో చాలా బాగా ఆడుతుంది. ఇంతమంది పిల్లలు వచ్చారంటే అసలు హ్యాపీ అంత సోషలైజ్గా ఉంటుంది. అందరి చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇతనేమొచ్చి సోహాన్. సో హ్యాపీ ఈజ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ సోహాన్ వాళ్ళ బ్రదర్ కూడా వచ్చాడనమాట. యాక్చువల్లీ నాకు ఫొటోస్ వీడియోస్ తీసింది సోహానే అనమాట. సో ఈ విహాన్ ఏమొచ్చి ఐ థింక్ 3rd standard అనుకుంటా. సో గిఫ్ట్లు అన్నీ వచ్చాయి. ఈ అబ్బాయి ఏమో మా ఇంటి పక్కన ఉంటాడనమాట. తన పేరు మనో అనుకుంటాం. నేహా అండ్ కావ్య అండ్ హనీష్, వీళ్ళు, ఈ అబ్బాయి పేరు మను. అండ్ ఇతను మా ఇంటి పక్కన ఉంటాడనమాట. కేక్ అది రాశాడు. ఇంకోటి ఏంటంటే హ్యాపీ అని చెప్పింది, బర్త్డే కేక్ కోసిన తర్వాత ఇలా రాయాలని కూడా చెప్పింది. ఈడేమొచ్చి ఈ అబ్బాయి పేరు ప్రతీక్ అనమాట. ఈ అబ్బాయి కూడా మా ఇంటి పక్కనలో ఉంటాడనమాట. హ్యాపీ అంటే బాగా ఇష్టం ఈ పిల్లలందరికీ. టపాకాయలు మొన్న రీసెంట్గా దివాళీ వచ్చినప్పుడు టపాకాయలు అంతా రోడ్డు మీద వెళ్ళి కాల్చారనమాట వీళ్ళంతా కూడా. కావ్య, హనీష్, నీత సారీ, వీళ్ళంతా కూడా మా పక్కింటి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సో హనీష్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ పిల్లలు అనమాట. సో వీళ్ళు కూడా వచ్చారు. అండ్ మొత్తం ఫుల్ ఎంజాయ్, మస్తీ. అండ్ ఏంటంటే పిల్లలకి కూడా లాస్ట్ టైం ఏం చేసామంటే మేము కేక్ కటింగ్తో పాటు డిన్నర్ అంతా కూడా శిరీష అరేంజ్ చేసిందనమాట. లాస్ట్ టైం అంతా చాలా క్లమ్జీగా అనిపించింది. అంటే కేక్ తిన్న వెంటనే డిన్నర్ తినాలంటే కూడా స్నాక్స్ తర్వాత డిన్నర్ తినంటే చాలా హెవీ అయిపోయింది అనిపించింది నాకైతే. బట్ ఈసారి అయితే ఓన్లీ కేక్, చాక్లెట్స్, మిక్చర్, చిప్స్ ఇవన్నీ చేసామన్నమాట. ఇంకా దాని తర్వాత మేము ఈ బర్త్డే అయిపోయిన తర్వాత మేము వెళ్ళి బయట రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాం అనమాట. తినేమో మాన్వి, పక్కన గౌతమ్, శ్రద్ధ, వీళ్ళేమో మా నైబర్స్ అనమాట. ప్రియా అండ్ చిరు వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు అనమాట. సో వీళ్ళు కూడా వచ్చారు. మాన్వి అండ్ హ్యాపీ అది వెరీ క్లోజ్ అసలు. మాన్వి చాలా బాగా చూసుకుంటుంది, బాగా ప్యాంపర్ చేస్తుంది అనమాట. సో వీళ్ళు మా నైబర్స్ చిరు అండ్ ప్రియా. వీళ్ళ గురించి చెప్పాలంటే అసలు ప్రియా అయితే సూపరు, చిరు అయితే అసలు బిజినెస్ మ్యాన్. వీళ్ళు అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టం అనమాట. సో ప్రియా నాకు చాలా పర్సనల్గా ఇష్టం. ఎందుకంటే నాకు ఎప్పుడు డౌన్ టైంలో, అంటే మా వైఫ్ డెలివరీకి వెళ్ళినప్పుడు ఏమొచ్చి చాలా రోజులు నాకు ఫుడ్ పెట్టింది. ప్రియా అంటే నాకు ఒక స్పెషల్ థింగ్ అనమాట. అండ్ వీళ్ళేమొచ్చి ఉమాకాంత్ వాళ్ళ మిస్సెస్, వాళ్ళ బాబు హనీష్ అండ్ వాళ్ళ రిలేటివ్ వాళ్ళ పిల్లలు. అండ్ ఈవిడ మా విజయ్ ఫ్రెండ్ అనమాట, మా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ అనమాట. ఈవిడ కూడా వర్కింగ్ అనమాట. సో విజయ్ ఏమొచ్చి రాలేదు, ఏంటంటే తన ఆఫీస్ పని మీద ఢిల్లీలో ఉన్నారనమాట. సో అందుకని మిస్ చేసి, వాళ్ళ అబ్బాయి ఏమొచ్చి ధీర్, పక్కన ధ్రువ్,
వీడి పేరు ఉజ్వల్. సో వీళ్ళంతా కూడా వచ్చారనమాట. సో బాగా విజయ్ అంకుల్ అంటే హ్యాపీకి చాలా ఇష్టం, ఎందుకంటే మేము కాఫీకి ఎప్పుడు కలుస్తూ ఉంటాం. ఈ అబ్బాయి ఏమొచ్చి మా శిరీష వాళ్ళ కొలీగ్, ఎక్స్ కంపెనీ అనమాట, పాత కంపెనీ వాళ్ళ కొలీగ్ అనమాట. సో అతను కూడా వచ్చాడు. అండ్ శిరీష, హీ ఈస్ ద బర్త్డే మదర్ అండ్ షీ ఈస్ డన్ ఎవ్రీథింగ్. ఈ సెలబ్రేషన్లో చాలా కీ రోల్ అనమాట. సో పిల్లలందరూ వచ్చారు. సోహన్ అంటే అతనే, మనకి ఫోటోల వీడియోలు తీసిన తనే. కావ్య, శిరీష వాళ్ళ ఫ్రెండ్, అండ్ ప్రియా కూడా చాలా ఫోటోలు తీసింది. దాని తర్వాత ఉమాష వాళ్ళ మిస్సెస్ కూడా అంత స్నాక్స్ అంత పిల్లలకి అంత పెట్టి అందరికీ సర్వ్ చేశారనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రియా అండ్ స్వాతి గారు అండ్ శిరీష, అసలు చాలా బాగా చేశారు. చూడండి, మాన్వి కిస్ కూడా ఇచ్చింది. సో వీళ్ళందరూ బాగా ఫ్రెండ్స్. సోహాన్ అన్న, సో సోహాన్ ఏమో +1 PU చదువుతున్నాడు అనమాట. ప్రియా ఆంటీ కాల్లో ఉందన్నమాట, అంటే హ్యాపీకి ప్రియా ఆంటీ. సో శిరీష మామ్ లైవ్లో అయితే పాల్గొన్నారు. దాని తర్వాత తన శ్రద్ధ, షీఈస్ విబ్జిఆర్ స్కూల్లో చదువుతుంది నా పాప. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ ఇనిషియల్గా కేక్ మేము కట్ చేస్తాం అనమాట. ఇదేమో రెండో కేక్ అనమాట. అయితే ఈ పాపర్స్ మర్చిపోయాను అనమాట నేను. మర్చిపోతే మళ్ళీ దాని తర్వాత చూస్తే గుర్తొచ్చింది, ఇవి 2 తెచ్చాం అనమాట. సో పాపర్స్ సెకండ్ కేక్ అయితే బ్లాస్ట్ చేసాం. ఇంకా నయం ఫస్ట్ కేక్ బ్లాస్ట్ చేసి ఉంటే ఇవన్నీ కూడా ఉన్న పేపర్స్, రేఫర్స్ అంతా కూడా కేక్ మీద పడి కొంచెం డిస్టర్బ్ అయ్యేదేమో. బట్ సెకండ్ కేక్ కాబట్టి పెద్దగా ఏమనిపించలేదు. బట్ ఇట్ వాస్ సో ఫన్. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, థరోలీ ఎంజాయ్డ్. అండ్ వీ ఆల్సో ఎంజాయ్డ్. యాక్చువల్లీ డెకరేషన్ చేయడం కానీ, పిల్లలందరినీ ఇన్వైట్ చేయడం కానీ, అసలు ఎంత దట్టు ఆన్ మండే అనమాట. నేను యాక్చువల్లీ మొన్న ఏమనుకున్నట్టే, వెనీలా ఈ అమ్మాయి అసలు చర్చ్లో అసలు మెయిన్ మెంబరే అని చెప్పాలి. అంతా కూడా A to Z ఈ అమ్మాయి చూసుకుంటే చర్చ్ అయిపోయిన తర్వాత కూడా చాలా సర్వీస్ చేస్తుంది ఈ అమ్మాయి. సో వీళ్ళందరూ వచ్చారు. అండ్ వీళ్ళైతే లేట్గా వచ్చారు. అసలు ఇద్దరిని అసలు తన్నాలి అసలు, ఎందుకంటే అసలు డెకరేషన్కి నేను ఫోన్ చేశాను. కీర్తన రావులో ఏదో సీక్రెట్ చెప్తుంది. వినీలా దాని తర్వాత అడిగాను, ఏంటి వినీలా ఏం చెప్పావు అంటే, చాక్లెట్లు అవన్నీ దాసుకో అని చెప్పిందంట. సో దట్ వాస్ వెరీ వెరీ ఫన్నీ. అండ్ సో పీపుల్ వెరీ మచ్ హ్యాపీ అండ్ వీ ఆల్సో వెరీ మచ్ హ్యాపీ. థర్డ్ బర్త్డే చాలా బాగా అయింది అండ్ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. చిరు అంకుల్ అయితే మళ్ళీ కేక్ పెట్టారు. అండ్ బెలూన్స్ అన్నీ ఊదాం, ఇంట్లోనే చేసాం. అండ్ బెలూన్స్కి లాస్ట్ టైము ఒక మెషిన్ కొన్నదన్నమాట శిరీష. సో ఎయిర్ బెలూన్ అనమాట, అది మెషిన్తో పాటే అది బ్లో చేసేస్తుంది అనమాట. సో బెలూన్స్ అన్నీ చేసాం అండ్ మాన్వితో పిక్. సో ఓవరాల్ ఈవెంట్ అయితే చాలా గ్రాండ్గా జరిగింది. అండ్ గిఫ్ట్స్ మామూలుగా తర్వాత ఓపెన్ చేసుకోవచ్చు, కానీ నేను ఏం చెప్పానంటే ఓపెన్ చేయించేస్తాను అనమాట పిల్లలతో. అందరూ ఉన్నారు కదా, పిల్లలతో చాలా ఎక్సైటింగ్ ఉంటుందని చెప్పి అప్పుడే ఓపెన్ చేయించాను. సో తనకి పిల్లలందరూ హెల్ప్ చేశారనమాట. సో చూడండి బొడ్డది ఎలా తీస్తున్నారో. ఈ గిఫ్ట్ ఏమొచ్చి మన మాన్వి శ్రద్ధ ఇచ్చారనమాట, గౌతమ్ వాళ్ళు. సో చిరువాల్ ఫ్యామిలీ ఇచ్చారనమాట ఈ గిఫ్ట్. సో ఈ గిఫ్ట్ ఐ థింక్ రోబోట్ ఇది రోబోట్, సమ్ ఆక్టోపస్ లాంటిది అనమాట. సో ఈ గిఫ్ట్స్ అవన్నీ ఇచ్చారు. సో దీనికి ఒక 3 బ్యాటరీలు వేయాలి. దాని తర్వాత నెక్స్ట్ గిఫ్ట్ ఏంటి, టెడ్డీ బేర్. హ్యాపీకి చాలా ఇష్టం టెడ్డీ బేర్, చూడండి ఎలా పట్టుకుందో. సో ఇది ఎవరు ఇచ్చారంటే ఏదో ఉంది, సరిగ్గా చదవలేకపోయినా. బట్ థ్యాంక్ యూ ఫర్ ద గిఫ్ట్స్. చాలా గిఫ్ట్స్ అయితే వచ్చాయి హ్యాపీకి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదేంటంటే ఇదేదో చాలా గిఫ్ట్స్ అయితే వచ్చాయి. పీపుల్ ఆర్ వెరీ మచ్ హ్యాపీ అండ్ వీఆర్ ఆల్సో వెరీ మచ్ హ్యాపీ. ఇలాంటి సెలబ్రేషన్స్ అవుతేనే కదా అసలు అందరూ వచ్చి గ్యాదరింగ్ అయ్యి విల్ హ్యావ్ సమ్ ఫన్ టైమ్, చాలా బాగుంటుంది. సో నాకైతే పర్సనల్గా పీపుల్ అందరూ ఉండి ఇలాగ మింగిల్ అయితే నాకు చాలా ఇష్టము.
సో వీ కెన్ స్పెండ్ సమ్ క్వాలిటీ ఆఫ్ టైమ్, వీ కెన్ ఇంటరాక్ట్ 1-on-1. సో మనకి రిలేషన్స్ అనేవి కానీ, బాండింగ్స్ అనేవి కానీ, ఫ్రెండ్షిప్ అనేవి కానీ చాలా బాగా జరుగుతాయి. సో దిస్ గాయ్ ఈజ్ మిస్టర్ భార్గవ్, మా రూమ్మేట్. ఒకప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయాక ఎవరింటికా సపరేట్ అయిపోయాం, బట్ వీఆర్ బ్యాచులర్స్ అయినప్పుడు మేమంతా కూడా మెంబర్స్. మీ అండ్ థ్యాంక్ యూ.